హాయ్ గైస్. సో మేమైతే దేవరకొండ ట్రెక్కింగ్ నల్గొండ డిస్టిక్లో దేవరకొండ ట్రెక్కింగ్కి అయితే బయలుదేరినాము. సో ఒక 50 మందిని కలుపుకొని ఒక బస్ చేసుకొని హైదరాబాద్ నుంచి మార్నింగ్ 7 గంటలకు బయలుదేరి. హాయ్ గైస్. సో మనము దేవరకొండ ఫోర్ట్కి వచ్చినాము. సో ఒక చాలా పైన ఉంటుంది. కమన్ దిగకండి, వచ్చిన దిగండి. స్విమ్మింగ్ అయితే థ్యాంక్ యూ. సో గైస్, సో దట్ దేవరకొండ. ఇక్కడ వచ్చి చాలా దగ్గర కనపడుతుంది, కానీ ముందుకు పోయే కొద్ది పైకి ఉంది. ఒక 3 గంటల జర్నీ ఉంటుందంట దాని మీదకి. చూద్దాం, 3 అవర్స్ ఎలా నడుస్తాను. నేనైతే ఎనర్జీ కోసము స్ట్రెంగ్ అవుతూ ఉన్నాను. ఫుల్ స్ట్రెంత్ వస్తుంది. టోటల్ 50 మంది కలిసి వచ్చాము ఈరోజు ట్రెక్కింగ్కి. సో చుట్టుపక్కల ఎంత అంటే చాలా విశాలంగా పెద్ద పెద్ద కొండలు, కోటలు, గుట్టలు. ఇక్కడ రాయలసీమలో చూసినాను, మళ్ళీ ఇక్కడ చూస్తూ ఉన్నాయి. అదే అక్కడ ముందు పోయేటిల్లు మొత్తం మేము తీసుకొచ్చినాంలే. అది గైస్. సో పైకి పోయినాక మళ్ళీ నెక్స్ట్ అప్డేట్. బాయ్. రైట్ గైస్. సో ఇది స్టార్టింగ్ అన్నట్టు దేవరకొండకి ఎక్కడానికి. సో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దూరం ఎక్కడ తెలియదు. అక్కడ ఒక మేడం వచ్చేసి ధ్యానం గురించి, తాడై గురించి, ఆటల కాలం గురించి చెప్తా ఉంది. చాలా సీనియర్ మాస్టర్ గురించి. మేడం, వాట్ ఈస్ దట్ పోజ్ మేడం? మాకు కావాలి ఏదో పోజు. ఫోటోగ్రాఫర్ అయితే బాగా ఫోటోలు తీసుకున్నాడు అందరికి. మైలీ బాయ్. సో మాతో పాటు ఎప్పుడు కూడా ట్రెక్కింగ్ చేసినప్పుడు కుక్క వస్తుంది కదా, అక్కడ కుక్కను ఫోకస్ అయ్యా. టోటల్ 3 అవర్స్ జర్నీ. చూద్దాం, ఇట్లనే పైకి ఎక్కుతూ పోవాలి, అక్కడికి వెళ్ళాలి. సో అది అన్నట్టు ప్లేస్. ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఇంకోటి అంటే ఇక్కడ దగ్గర చెప్తాను. అదే వచ్చింది. కింద మేము తెలుసుకున్నది ఏంటయ్యా అంటే అక్కడ కొలలు ఉన్నాయంట. ఆ కొలంలో స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అంట. చూద్దాం, బాగుంటాయి కనుక స్విమ్మింగ్ కూడా. ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకున్నా. సో గైస్, అట్లా స్టెప్స్ మీద ఎక్కాలి. చాలా అంటే చాలా స్టెప్స్. అవి కూడా చిన్నగా చాలా పెద్దగా ఉన్నాయి. సో నడుచుకుంటూ పోతూ ఉంటే అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఏదైతే మేము 50 మంది పోయినామో 50 మంది మాత్రమే ఇప్పుడు ఆ ట్రెక్కింగ్లో పాల్గొన్నారు అన్నట్టు. సో అక్కడ అంటే వెళ్తూ మధ్యలో అన్నట్టు మెడిటేషన్ చేసుకుంటూ, కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళకి మెడిటేషన్ క్లాసులు చెప్తూ, అండ్ చాలామందికి అక్కడ ఉన్నటువంటి నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ యొక్క ప్రాముఖ్యతను వివరించుకుంటూ వెళ్ళడం అన్నట్టు 1 by 1. సో చూసినారు కదా, అక్కడ మధ్యలో మెడిటేషన్ అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు మనము మెడిటేషన్ చేస్తామన్నట్టు. సో అక్కడ కనిపిస్తున్నాడు నిలబడిన అతనే మిస్టర్ నాగేంద్ర. ఆయన సమక్షంలోనే ఈ టూర్ మొత్తం జరిగింది. ఆయన ఒక గురుస్థానాన్ని ఒకటి స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఉంటూ ఇలా ట్రెక్కింగ్స్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. సో పిఎస్ఎస్ఎంలో ఒక వెరీ గుడ్ యాక్టివ్ పర్సన్ నాగేంద్ర. చాలా సీనియర్ మోస్ట్ మెడిటేటర్. సో పిఎంసి ఛానల్లో
పిఎస్ఎస్ఎం వాయిస్లో ఏంటయ్యా అంటే మాస్టర్స్ అంటారు, ఆయన సీనియర్ మాస్టరు. సో ఆయన గైడెన్స్లోనే మనకి ఈరోజు ట్రెక్కింగ్ అన్నది నడుస్తూ ఉంది. సో గైస్, అంటే అక్కడ మెయిన్ వెళ్ళిన తర్వాత అర్థం చేసుకున్నది, అర్థమైనది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిలో విహరించాలి. ప్రకృతి అన్నది చాలా అంటే చాలా ఎనర్జీతో కూడుకున్నటువంటిది. మనము జనరల్గా ఎలా ఉంటామయ్యా అంటే ఇళ్ళలో ఉంటాము, ఇళ్ళలో పక్కిళ్ళల్లో ఉండి అక్కడ ఎనర్జీ లేకుండా మనం ఉంటాము. వారానికి ఒకసారి కానీ వీలైతే నెలకు ఒకసారన్నా కానీ మనము ప్రకృతిలో గడపాలి అన్నట్టు. సో అట్లా గడపలేని వాళ్ళు, అంటే వాళ్ళకి సోర్స్ లేని వాళ్ళు అతి తక్కువ ఖర్చుతోటి, చాలా తక్కువ ఖర్చు, ఒక ఫ్యామిలీ రావాలి అంటే దేవరకొండకి రావాలి అంటే కనుక ఒక కార్ వేసుకోవాలి. కార్లో డీజిల్, ఫుడ్డు అవన్నీ మినిమం అంటే 5 మెంబర్స్కి ఒక 10,000 to 15,000 వరకు అవుతుంది. సో అదే మన గురుస్థాన్ నాగేంద్రతో వచ్చినట్లయితే కనుక జస్ట్ 5 మెంబర్స్కి 5,500లో అయిపోతుంది. 3 times మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ విత్ ట్రాన్స్పోర్టేషన్. అంటే చాలా ఇప్పుడు చూడండి, అంత ప్రకృతి అక్కడికి వెళ్తే కానీ తెలియదు ఆ ప్రకృతి అందాలు. అదేంటంటే ఎప్పుడో మన పూర్వీకులు కట్టినటువంటి కోట. సో జనరల్గా ఎక్కడ ఎనర్జీస్ ఉంటాయంటే మనుషులు తిరగని ప్లేస్లోనే ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ చూసినారా, పిల్లలు ధ్యానం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మామూలు పిల్లలు కాదు, వాళ్ళను మనం కదిలిస్తే కనుక భగవద్గీత శ్లోకాలు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. వాళ్ళ తండ్రి, వాళ్ళ మదర్, ఆ పిల్లల తండ్రి మదర్ భగవద్గీత శ్లోకాలని అవలోలకగా, అంటే ఆ చిన్నతనంలోనే ఎంత అంటే ఎంత భగవద్గీత మీద పట్టు సాధించినారు. సో అక్కడ చూస్తున్నారు కదా, అది ఎంత హైట్ అంటే వామ్మో, చాలా అంటే చాలా హైటు అది. ఆ హైటు వరకు కూడా ఎక్కాలి. సో ఒక స్థితికి వచ్చినాక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే లోటస్ పాండ్ అని ఒకటి ఉంటుంది, అది పెద్ద కొలను ఉంటుంది అక్కడ. ఆ కొలంలో లోటస్ పూలు అనేవి ఉంటాయి, దానికి రైట్ సైడ్ వెళ్ళాలి. సో అక్కడ చూడు, అది కోట అన్నట్టు, దేవరకొండ. ఆ పైకి వెళ్ళాలి. పైన ఒక సీతారాముల టెంపుల్ ఉంటుంది అక్కడ. రాముడు, లక్ష్మణుడు, సీత కొండ మీద ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి అటు సైడు, ఇటు సైడ్ వచ్చేసి లోటస్ పాండ్కి వెళ్ళడానికి దారి. సో అందరం కూడా అలా వెళ్తుంటే అక్కడ మహా అద్భుతం. ఆ కాలంలోనే ఏ విధంగా అన్నది కోనేరు కట్టినాడు చూడండి, వామ్మో. అంటే ఇప్పుడు నీళ్ళు లేవు కానీ అది మొత్తం రాయితో నిర్మించినారు. మనమైతే దాన్ని ఏమంటారు, సిమెంట్ తోటి వేస్తాము. బట్ వాళ్ళు ఏంట్రా అంటే కనుక రాళ్ళతోటి, దాంట్లోకి వెళ్ళటానికి కూడా స్టెప్స్ ఆడ కనపడుతుంది గొయ్యిలాగా, అది స్టెప్స్ అన్నట్టు. అక్కడి నుంచి స్టెప్స్ అట్లా దిగి లోపలికి వెళ్ళాలి. అయ్యో స్టెప్స్ కనపడుతున్నాయి కదా, అలా లోపలికి వెళ్ళాలి అన్నట్టు. అక్కడ కోనేరు. అంటే ఆ కాలంలోనే మరి ఇంత హైట్లో నీళ్ళు ఎలా వస్తాయి అన్నది నాకైతే కనుక అర్థం కాలేదు. బట్ నీళ్ళు అయితే బాగా పుష్కలంగా ఉన్నాయి. సో ఇక్కడ ఒక పురాతనమైనటువంటి శివాలయము, బాబా సూపర్. ఎంత సూపర్ అంటే అక్కడ మేము కూర్చొని మెడిటేషన్ చేసినామో చాలా తక్కువ టైంలోనే ఎక్కువ డీప్గా మెడిటేషన్లోకి అయితే వెళ్ళినాము. సో చాలా పెద్ద ప్లేస్ ఉంది అక్కడ. మరి పాతబడినట్టుంది, అప్పుడే కలర్స్ రంగులు వేస్తూ ఉన్నారు. నేను అక్కడనే అనుకున్నాను యాక్చువల్లీ, ఆడ కనపడుతుంది చూడండి, అక్కడ దర్వాజాలు అవన్నీ కనపడుతున్నాయి లోపల, అక్కడనే అనుకున్నాను. బట్ అటుకు పోతే ఇంకొక అద్భుతం కనపడింది అన్నట్టు. ఆ వరండాలో కూర్చొని మెడిటేషన్ చేయాలి. ఎక్కడైతే అక్కడ తలుపులు వేసినాడు చూడండి, అక్కడ మెడిటేషన్. అక్కడ ఒక అగ్నిగుండం అన్నది ఉంది, అది ఏదన్నా పూజలు చేసేటప్పుడు అక్కడ.
సో మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ధ్యానం అన్నది చాలా అంటే చాలా బాగా కుదిరింది అందరికీ. అంటే అక్కడ పోయి ధ్యానం చేస్తే అవి పురాతనమైనటువంటి కట్టడాలు కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎనర్జీస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో మాతో పాటు వచ్చిన ఒక చిన్న పిల్లవాడు అంత పైకి టూ మచ్ ఆఫ్ యాక్టివ్ ఎక్కి అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. వాళ్ళ అన్న కూడా ఏదేదో పనులు చేస్తూ ఉంటున్నట్టు ఇద్దరు. సో చుట్టుపక్కల చూడండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. చూడండి వాళ్ళిద్దరు ఎట్లా ఆడుకుంటున్నారు, ఎంత దూరం అంటే అంత దూరము పోతూ ఉన్నారు. సో అక్కడ నుంచి టువార్డ్స్ జర్నీ లోటస్ పాండ్ అన్నట్టు. చాలా అంటే చాలా అసలు ఆ ఏరియా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి వెళ్ళి చూడవలసినటువంటి ఆ ప్లేస్. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. మిస్ అయినారంటే జీవితంలో ఒక అద్భుతాన్ని మిస్ అయినట్టే. అది కూడా హైదరాబాద్కి 140 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అది 120 కిలోమీటర్స్ దూరంలో ఉంది హైదరాబాద్కు. మరి ఇంత దగ్గర ఉండికు మనం అక్కడికి వెళ్ళకుంటే ఇంకా ఏమనాలో అది మనకే అర్థం అవ్వాలి. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రకృతి గురించి సరైన విధంగా చెప్తూ చూడండి అక్కడ వాటర్, అదే లోటస్ పాండ్ కింది నుంచి ఒక 2000 ఫీట్ల పైన అక్కడ పెద్ద కొలను లాంటిది ఒకటి ఏర్పడింది. అది న్యాచురల్గా. మరి అది ఎంత లోపలికి ఉందో కూడా ఎవరు చెప్పలేరు. చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్పినారు. సో అక్కడ లోటస్ పూలు కూడా ఉన్నాయన్నట్టు. అక్కడ చాలా అంటే చాలా లోటస్ పూలు ఉన్నాయి. సో మా వాళ్ళందరూ కూడా ఆ పవిత్రమైనటువంటి నీళ్ళలో మొఖాలు అంటే చేతితో నీళ్ళు తీసుకొని మొఖాలు కడుక్కొని చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి ఆ వాటర్. సో ఆ వాటర్లో వీళ్ళు అడుగు పెట్టడం జరుగుతూ ఉంది అన్నట్టు. సో అది గైస్, ప్రతి ఒక్కరు కూడా ఈ దేవరకొండకి వెళ్ళి ఆ ప్లేస్ని సందర్శించుకొని అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ని అయితే తెచ్చుకోవాలి. ఇంకా ఏంటి అంటే కనుక మనము ఈ ట్రెక్కింగ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఆ 2000 ఫీట్ల పైకి మనం నడుచుకుంటూ వెళ్ళడం వల్ల మన లోపల ఉన్నటువంటి ఏవైనా బ్లాక్స్ ఉంటాయి అంటే మన బాడీ మొత్తం కూడా డిటాక్స్ అవుతుంది. ఏవైనా సరికానివి ఏవైనా ఫిజికల్ సమస్యలు ఉంటే కనుక ఆ ఫిజికల్ సమస్యలు కూడా పోతాయి. ఎలా పోతాయి అంటే అది చూడండి, అది పవిత్రమైనటువంటి వాటర్. ఆ వాటర్ నీళ్ళు ముఖం కడుక్కున్నా లేకుంటే కాళ్ళు చేతులు కడుక్కున్నా ఆ వాటర్లో కాళ్ళు పెట్టి ఒక అర్ధగంట సేపు ఉన్నా కూడా చాలా అంటే చాలా మనకి ఎనర్జీస్ అయితే వస్తాయి. సో అది ముగించుకొని మళ్ళీ రిటర్న్ మేము రావడం జరిగింది. ఆ 2000 ఫీట్ల పైకి అక్కడ నాగేంద్ర అండ్ టీమ్ వాళ్ళు ఫుడ్ని అయితే అరేంజ్ చేసినారు. అది చాలా గొప్ప విషయం అన్నట్టు. ఆ ఫుడ్ని తీసుకొని రావడం కింది నుంచి పైకి ఒక ఇద్దరు లేడీస్ అయితే 25 లీటర్స్ వాటర్ క్యాన్ మీద పెట్టుకొని మరీ తీసుకొని వచ్చినారు. అట్లా 2 క్యాన్లు తెచ్చినారు. తర్వాత మేము ఆ లోటస్ పాండ్కు పోయి ఇట్లా పైకి వచ్చేసరికి అక్కడ ఫుడ్ అయితే మంచిగా అరేంజ్ చేసినారు. సో ఆ ఫుడ్ను తీసుకొని రావడం జరిగింది. అక్కడ బాగా వడ్డించినారు అద్భుతంగా. చూడొచ్చు మనం అక్కడ ఫుడ్ ఏమేమి తెచ్చినారు అన్నటువంటిది. అక్కడ కింది నుంచి తెచ్చుకున్నటువంటి వాటర్ అయిపోయిన తర్వాత ఎత్తుకొచ్చిన వాటర్ని మన బాటిల్స్లో ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. అక్కడ కూర్చొని ధ్యానులంతా జనాలంతా కూడా సజ్జన సాంగత్యము, వాళ్ళకి ఏమేమి అనుభవాలు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అన్నది మొత్తం కూడా చర్చించుకుంటున్నారు. సో అది అక్కడ నేనే అన్నట్టు మిస్టర్ శీలం శివభాస్కరయ్య. ఆమెనేమో పెరుగు ప్యాకెట్లను చింపేసి బాగా పెరుగు చిలుకుతా ఉంది. సో ఆమె వల్ల నేను అంత టైర్డ్ అయిపోయినా 2 లీటర్ల మజ్జిగ అయితే తాగలిగినాను. చూడండి అంత పైకి కొండ మీదకి కూడా పరమాన్నము, వెజిటబుల్ బిర్యానీ, ఆలు కర్రీ అండ్ దొండకాయ పచ్చడి, పప్పు, అవన్నీ కూడా ఇంకా స్వీట్ కూడా అవన్నీ కూడా ఎత్తుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అంటే మెతుకు కూడా వేస్ట్ కాకుండా పైకి వచ్చిందాన్ని ఫుల్గా
తినడం అయితే జరిగింది. సో ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఒక ఇద్దరు చిన్న పిల్లలు వచ్చినారు. అదే నాగేంద్ర ఆర్గనైజర్ వాళ్ళ చిన్న పిల్లలు చాలా సాహసం చేసినారని వాళ్ళని పైకి అయితే తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళని ఎత్తుకొని ఆయన నడుస్తూ ఉంటే నాకైతే చాలా బాధేసింది అనుకో, ఫీల్ అయినాను. ఎత్తుకొని ఆయన స్ట్రెంగ్త్కు మనం హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. సో ఇది పైన ఇదే దేవరకొండ పైన టెంపుల్ అన్నట్టు, రాముడు సీత లక్ష్మణ్ ఉన్నటువంటి టెంపుల్ అది. సో ఈ టెంపుల్ అందరు నడుచుకుంటూ వచ్చి అమ్మయ్య ఇప్పటికీ ఇంత పైకి వచ్చినాము ఇంకా చాలు అని ఎవరికి వారు చూడండి, వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. మన చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ మొత్తం ఎలా కనపడుతుందో ఇక్కడ ఆ వ్యూ పాయింట్కి వచ్చి చూసినట్లయితే కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నవి చాలా అంటే చాలా 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 సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. సో ఫైనల్గా ఇక్కడ కూడా మేమందరం కలిసి ధ్యానం చేయడము, సజ్జన సాంగత్యం చేయడము. సో అక్కడ చూడు చిన్నపిల్ల మరీ టూ మచ్ 2 years అనుకుంటా, ఆ చిన్న పాప కేర్ టేకర్ అన్నట్టు. సో అది గాయస్ చాలా అంటే చాలా అద్భుతంగా 1 dayలో 7 wonders చూసినట్టు అన్నట్టు. ఆ ప్లేస్కి వెళ్తే అంత ఫీల్ అయితే వచ్చింది మాకు. చాలా అంటే చాలా నచ్చింది నాకు. సూపర్, వెరీ గుడ్. సో ఇలానే ప్రతి మంత్ కూడా నడుస్తూ ఉంటాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక కాంటాక్ట్ చేస్తే కనుక నాగేంద్ర వాళ్ళకి అడ్రస్ ఇవ్వచ్చు. చూడండి అన్నీ పైనుంచి చూస్తే కింద ఎక్కడెక్కడైతే కోటలు ఉంటాయో అవన్నీ కూడా. సో ఇంకా రిటర్న్ అవుతున్నాం అన్నట్టు. రిటర్న్ అయ్యేటప్పుడు మేము కిందికి వచ్చి మధ్యలో ఉండి చాలా అంటే చాలా సజ్జన సాంగత్యం చేయడము, అందరి ఎక్స్పీరియన్స్లను చేయడము జరిగింది. ఏమాకు మేడం దాని గురించి చెప్పండి. మా వీక్షలకు కొండపిండి ఆకని దీన్ని అంటారు. సో తీసుకుపోయి ఇంట్లో నాటుకుంటారు. దీని ఫలితాలు ఉపయోగం ఏంటి చెప్పాలి, మీరు చెప్పాలి. మీకు స్టోన్స్ ఉన్న వాళ్ళకి, స్టోన్స్ ఉన్న వాళ్ళకి లేవు. ఈ జ్యూస్ తాగినా చక్కగా, ఈ కషాయం తాగినా, అంటే ఆకులను ఒకేసారి జ్యూస్ చేసుకోవాలా? పప్పులో వేసుకున్నా చాలా బాగా ఉపయోగం. అంటే ఈ ఆకులన్నీ ఒకేసారి జ్యూస్ ఒక్కొక్క ఆకు తినాలా? ఒక్కొక్క ఆకు వేసుకోరు, ఒకేసారి వేసుకున్నారు. మరి చెట్టు మీరు తీసుకుపోతున్నారు కదా, ఇంట్లో నాటుతారా మేడం? థ్యాంక్ యూ మేడం. కొండ గల్జీరాకు అంట, కొండ పిండాకు, కొండను పిండేస్తుంది అన్నట్టు. అది కొండలన్నా పిండి చేస్తాం, కొండలన్నా పిండి చేస్తుందా మేడం? ఇంత మళ్ళీ పెద్ద కొండలను పిండి చేయాలి కదా మేడం? ఇది ఈ ఊసరవెల్లి కాదు, తొండ అంటారు దాన్ని. తొండ, ఊసరవెల్లి పైన కళ్ళు ఉంటాయి, తొండగా ఇట్లా ఉంటుంది. ఏమిరా తొండగా డిచ్చుకుని 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 డిచ్చుకు. హాయ్ ఫ్రెండ్స్, యూ బికమింగ్ లైక్ ఏ మ్యాన్ బట్ నాట్ నౌ. ఓకే మేడం, మేడం దగ్గర దండే సబ్జెక్ట్ ఉంది, లేకుండా ఇది ఇంత పైన ఉంది అంట. ఈ కొలను ఎంత లోతున్నదో ఎవరికి తెలియదంట. ఎండాకాలము వానాకాలము ఏ కాలంలోనైనా ఈ నీళ్ళు ఇట్లనే ఉంటాయని నానుడి. మరి ఏందో ఇది ఒక 2000 feet పైన ఉంది మేడం. అట్లా కాదు, ఇలా పోవాలనుకుంటా మేడం. అలా దుంకొచ్చు అంటావా? ఓకే ఎస్. ఇంకో ఈ రెడ్ చక్క అబ్బాయి పడుకొని దొల్లుకుంటూ పోతాడంట. అబ్బాయి నాకు ఫోటో అది కిందకు పోయి ఇక్కడ నిలబడతాను, ఫోటోది.
ఏ యూ మ్యాన్ వై లైక్ దట్? అరే 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 ఆ చిన్నపిల్లడు బాబు ఇట్లా పోవాలంట, ఇలా రావాలంట. ఇక్కడి నుండి ఇంకా రిటర్న్ అవుతున్నాము. అయ్యే ముందు చూడండి, అంటే దేవరకొండ ఆ మీద నుంచి ఆ కిందికి అట్లా నడుచుకుంటూ వచ్చేటప్పుడు కొంచెం స్లిప్ అయినా కూడా దొర్లుకుంటూ పోయి ఎక్కడో పడతారు. బట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సంకల్పంతో, ఒక ఆనందంతో, పరమానందంతో ఉన్నారు. కాబట్టి ఏ ఒక్కరికి కూడా ఏమి కాదు. ప్రకృతిలో ఎవరైనా మమేకం అయిపోయినప్పుడు అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే కనుక వస్తాయి. అవన్నీ న్యాచురల్గా అంత 2000 ఫీట్ల పైన అంత న్యాచురల్గా రాళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. ఒకసారి దొబ్బి కింద పడుతుంది అన్నట్టు ఉంటుంది. సో అది గది అక్కడ మనం ఒకటి చూసినట్లయితే కనుక ఒక శునకం వచ్చింటుంది అన్నట్టు. అంత పైకి జూమ్ చేస్తున్నా చూడండి. అది ఎందుకు వచ్చిందో దేనికి వచ్చిందో అర్థం కాదు. అది ఏదో సౌండ్ వస్తూ ఉంటే ఆ సౌండ్ను పట్టుకొని అది అలా 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 తిరుగుతూ ఉంది. నేను దాన్ని షూట్ చేసుకుంటూ పోయినా కొంచెం దూరము. తర్వాత అది అక్కడి నుంచి జంప్. మరి అది ఎందుకు 2000 ఫీట్ల పైకి వచ్చిందో. బట్ ఆ నుంచి ఆ ప్లేస్ మాత్రం అవసరం అంటే అవసరం, టూ గుడ్ అవసరం అన్నట్టు. సో అది గైస్, సో ఇలానే ఉంటుంది. ఇది గుడ్ అయిందబ్బా. కొంచెం నడిచి మెడిటేషన్, కొంచెం నడిచి మెడిటేషన్. ఇది బాగుంది.
అదే డైరెక్ట్ ఎక్కించంటే ఎక్కితే కలిసిపోయాం. దోళ తీరిపోయి దోళ